హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి హెయిర్ ఆయిల్‌తో వచ్చానండి. ఈ హెయిర్ ఆయిల్ వాడితే పొడవాటి జుత్తొస్తుంది అని ఏం చెప్పట్లేదు కానీ, హెయిర్ మంచి కండిషన్‌లో ఉంటుందండి. మనకున్న ఆహ్, హెయిర్ డ్యామేజెస్ అన్నీ రిపేర్ అవుతాయి. దీనికోసం నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ఐటెమ్స్ అన్నీ వాడుతున్నానండి. ఇవన్నీ చుట్టుపక్కల నాకు దొరికే ఐటెమ్సే ఇవన్నీ. సో, ఇందులో ఇవన్నీ వాడాలని కూడా ఏమీ లేదు. మీకు దొరికిన వాటిలతో కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి, కొంచెం పెనం బాగా వేడెక్కాక కొబ్బరి నూనె వేస్తున్నానండి. కొబ్బరి నూనె నేను అన్ని ఆయిల్స్ కన్నా కొబ్బరి నూనె ఎక్కువ మోతాదులో వాడుతున్నానిక్కడ. కొబ్బరి నూనె, తర్వాత హాఫ్ కప్పు నువ్వుల నూనె, ఆవ నూనె కూడా హాఫ్ కప్పు. ఫుల్ కప్పు కొబ్బరి నూనెకి హాఫ్ కప్పు నువ్వుల నూనె, హాఫ్ కప్పు ఆవ నూనె వాడుతున్నాను. ఇవి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్స్ అన్నీ కలబంద వేసుకుంటున్నానండి. కలబంద కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలబంద వేసుకుంటున్నాను. తర్వాత చిన్నుల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా! అవి కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉసిరికాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైతే ఇంతకన్నా చిన్న ముక్కలు కట్ చేసుకున్నా మంచిదే. నెక్స్ట్ కలోంజీ ఒక 3 స్పూన్సు, మెంతులు ఒక 3 స్పూన్సు, బ్రింగ్‌రాజ్ అయితే నాకు ఇంతవరకే దొరికింది. సో, నేను ఇంత వాడుతున్నాను. మీకెవరికైనా ఎక్కువ దొరికినా వేసుకోవచ్చు. ఒక కప్పు కరివేపాకు, తర్వాత గోరింటాకు ఒక కప్పు, మందార పువ్వులు కూడా ఫ్రెష్ మందార పువ్వులేసుకుంటే మంచిదండి. లేదు అంటే మనం వాడినవి దేవుడికి పెట్టినవి ఉంచుకొని కూడా వేసుకోవచ్చు. నాకు ఫ్రెష్‌వి కొన్నే దొరికాయి. దట్ టూ నేను చేసేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి బాగా వాడిపోయున్నాయి. ఈ నాటు మందార పువ్వులు వేసుకుంటే హెయిర్‌కి మంచిది. నెక్స్ట్ మందార ఆకు, తర్వాత రోజ్‌మెరీ. రోజ్ పెటల్స్ ఎందుకిందులో వేస్తున్నానంటే, మనమేసిన ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలేస్తాం కదా! ఒక చిన్న స్మెల్లొస్తుందండి. దాన్ని కంట్రోల్ చేయడానికి నేను రోజ్ పెటల్స్ ఏస్తున్నాను. తర్వాత అవిసె గింజలు, అవిసె గింజలు కూడా వేసుకొని బాగా ఇవన్నీ వేయించాలి. మనకి ఎలా వేగిందని తెలుస్తుందంటే, ఒక రకమైన స్మెల్ అంటున్నా, ఒక సౌండొస్తుందండి మనం వేగుతుంటే. వేగిపోయినట్టు ఒక సౌండొస్తుంది కదా! ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని, ఫుల్ నైటంతా పక్కన పెట్టేయాలండి. వడబోయకుండా, ఏం చేయకుండా పక్కన పెట్టేసి, నెక్స్ట్ డే మార్నింగు అంతా ఇలా వడగట్టుకొనాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత, దీనిలో నేను ఒక కప్పు బాదం నూనె వేస్తున్నానండి. ఈ స్మెల్ కూడా బావుంటుంది. వేసిన వాటన్నిటి స్మెల్ కూడా తగ్గుతుంది. ప్లస్ హెయిర్‌కి కూడా చాలా మంచిది బాదం నూనె వాడడం వల్ల. వీటిని ఈ బాదం నూనె కూడా కలుపుకొని ఒక జార్‌లో తీసుకోవాలి. ఏ జార్‌లో అయితే మనం తీసుకుంటున్నామో దానిలో కొంచెం మెంతులు వేసుకొని ఈ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల తలకి కూడా చాలా చలవ అంటారు కదా! అలాగనమాట. ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసుకుంటే హెయిర్ చాలా బావుంటుందండి. ఇదండి మా వీడియో. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.